రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రకంపనలు రేపుతుంది. విపక్షాలతో పాటు ప్రైవేటు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్కు పాల్పడ్డారనే వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావుని రికార్డుల ధ్వంసం కేసులో అరెస్ట్ చేసి విచారిస్తున్న తరుణంలో ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ లోతుగా దర్యాప్తు చేస్తుంది. ప్రభుత్వం కూడా దీనిపై స్పెషల్ ఫోకస్ చేయడంతో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తుంది. ఇక విషయంలోకి కొందరు నేతలు కేటీఆర్ని లాగారు. అయితే తాజాగా దీనిపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్కు నాకు ఎలాంటి సంబంధం లేదు. హీరోయిన్లను బెదిరించాలని నాపై ఓ మంత్రి మాట్లాడుతున్నాడు. ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీ ఆరోపణలకు నేను భయపడను. ఇలాగే అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టము, తాట తీస్తామంటూ కేటీఆర్ హెచ్చరించారు. వీటిపై న్యాయపరంగా పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత వేయాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. స్పీకర్ ఆదివారం వరకు నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కేటీఆర్ అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది. ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచి మళ్లీ వేరే పార్టీలో పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఖచ్చితంగా కడియం శ్రీహరి దానంపై కోర్టుకు వెళ్తానని కేటీఆర్ అన్నారు. స్టేషన్ గన్పూర్, ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమని అన్నారు. అలాగే రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో నీటి ఎద్దడి నెలకొందని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్పై దృష్టి పెట్టడం కాదు, వాటర్ ట్యాప్లపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. ట్యాంకర్ల దందాలు మళ్లీ మొదలయ్యాయి. ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచి ట్యాంకర్లు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు దప్పికతో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ను ఎలా ఓడగొట్టాలి, బెదిరించాలి అనే విషయాలపై తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మరి దీనిపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.